సార్ మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ కాకి చెట్టు పైన కూర్చొని ఉంది. అది రోజంతా ఏమి చేయకుండా అలాగే కూర్చొని ఉంది. అయితే ఓ కుందేలు దాన్ని చూసి దాన్ని గమనించి దాన్ని ఇలా అడుగుతుంది, నేను కూడా నీలాగా రోజంతా ఏమి చేయకుండా అలాగే కూర్చొని ఉంటాను అని ఆ కాకితో అంటది. దానికి కాకి, నాలాగా కూర్చొని ఉంటావా ఒకే దగ్గర ఏమి చేయకుండా రోజంతా? వద్దు, నేను చెప్పేది విను, నీకు మంచిది కాదు, అలా చేయకు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఏమిటి ఈ పని, వద్దు అని ఆ కాకి చెప్పినా గాని కుందేలు, నేను వినను, నువ్వు కూర్చున్నట్టే నేను కూర్చుంటాను, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్, ఆ సిచ్యువేషన్ నేను చూస్తాను అని అంటది. దానికి కాకి, నీ కర్మ, చెప్పినప్పుడు వినకపోతే నేనేం చేయలేను, నీ సావు నువ్వు సావు అని అలాగే కూర్చుంటుంది. ఆ కుందేలు కూడా అదే చెట్టు కింద అలాగే కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత అప్పుడు అక్కడికి ఒక నక్క వస్తుంది. ఆ కుందేలును చూసి దాని మీదికి దూకి గుట్టుగా మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నువ్వు కూర్చొని ఏమీ చేయకుండా ఊరికనే ఉండాలంటే నువ్వు ఉండాల్సింది చాలా చాలా హైట్లో, సంజయ్.